హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సండే వచ్చిందనంటే చాలా ఎనర్జీతో ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడానికి వెళ్తారు. వన్ జంప్ చేస్తారు. సో ఒక ట్విస్ట్ అవుతుంది. ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది ఇటీవల కాలంలో కేవలం ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే కాదు. సో నార్మల్ మన ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు, లేకపోతే మన ఇలా వీకెండ్ వారియర్స్ కావచ్చు. సో ఇలా చాలామంది ఫేస్ చేస్తూ వస్తున్నారు. బట్ కొంతమంది లైట్గా తీసుకొని వదిలేస్తూ ఉంటారు. ఇలా వదిలేయడం వల్ల ఫ్యూచర్లో అదేమన్నా నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఆర్థరైటిస్కి దారితీసే అవకాశం ఉంటుందా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పాల్భాయి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఆర్థోపెటిక్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ లెగసీ హాస్పిటల్, మాదాపూర్ 100 ఫీట్ రోడ్. హలో సార్. సార్, జనరల్లీ ఇంతకు ముందు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి చూసేవాళ్ళం. ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడో ఒక టైంలో స్పోర్ట్స్ ఆడడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళలో కూడా ఇంజరీస్ అనేది చూస్తున్నాం. స్పోర్ట్స్ ఆడేటప్పుడు సర్వసాధారణంగా ఎలాంటి ఇంజరీస్ అనేవి జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ ఇంజరీస్ యాక్చువల్గా వచ్చేది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్లో కాదు, రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్లోనే ఎక్కువ వస్తాయి. ఓకే. రీజన్ ఏంటంటే సపోజ్ థ్రోయింగ్ మూమెంట్ ఉంది. ఇప్పుడు మీరు లెట్స్ టేక్ క్రికెట్, థ్రోయింగ్ మూమెంట్ ఉంటుంది. రెగ్యులర్ స్పోర్ట్స్ పర్సన్ ఏం చేస్తారు, ఆ మజిల్స్ అంతా రెడీ చేసుకుంటారు, టోనప్ చేసుకుంటారు, స్ట్రెచెస్ చేసుకుంటారు, వార్మప్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ రియల్ టైమ్ స్పోర్ట్ 5 hours ఉంటే వీళ్ళు 1 to 2 hours ముందు స్ట్రెచెస్ చేసుకొని వస్తారు. నాన్ ప్రొఫెషనల్ అంటే మనలాగా రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళం మనకు ఉండే టైంలోనే 2 hours క్రికెట్ అయిపోవాలని ఆలోచిస్తాం. కాబట్టి మనం ముందు స్ట్రెచెస్ ఏం చెయ్యం. హార్డ్లీ 5 to 10 minutes చేసి నేను స్ట్రెచెస్ చేశానని ఫీల్ అవుతాం. ఆ 5 to 10 minutes ఆఫ్ స్ట్రెచెస్ మన సడన్గా లోడ్ చేయడానికి, సడన్గా వెళ్ళి స్పోర్ట్స్ ఆడేంత లోడ్ తీసుకోవడానికి సరిపోదు. సో ఆ లోడ్ తీసుకోలేని మజిల్ ఫెటీగ్ అయిపోతుంది. 10 kilos సరిపడా కవర్లో 20 kilos వేస్తే కవర్ చిరిగిపోతుంది. సేమ్ వే మజిల్ కూడా ఒక స్ట్రెంగ్త్, ఒక టోన్ ఉంటుంది. దాన్ని మనం ఓవర్లోడ్ చేస్తున్నాం, టేర్ అయిపోతుంది. అవే టిపికల్ స్పోర్ట్స్ ఇంజరీస్. సో సడన్గా వెళ్ళి ఇలా వేసేస్తాను అంటే నో, యువర్ షోల్డర్ ఈజ్ నాట్ రెడీ. థ్రోయింగ్ మూమెంట్ కావాల్సిన మూమెంట్స్ అన్ని, మజిల్స్ అన్ని కాస్త టోన్ చేసుకొని త్రో చేయండి. సో ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళలో కూడా ఈ షోల్డర్ టేర్స్ కావచ్చు. సో ఇందులో షోల్డర్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకని? జిమ్, సారీ టు సే దిస్, బట్ రియల్ టైంలో మనకి ఫిట్నెస్ ట్రైనర్స్ అంటారు కదా, అన్ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఎక్కువ. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ దే నో ద మజిల్ కాంట్రాక్షన్. దాంట్లో డైరెక్షన్ ఆఫ్ మజిల్ ఏంటి, ఫైబర్స్ ఏంటి, దాంట్లో ఐసోమెట్రిక్స్ ఏంటి, ఐసోటోనిక్స్ ఏంటి, ఏ మజిల్కి ఏది చేయాలి, ఏది చేస్తే టోన్ పెరుగుతుంది, ఏది చేస్తే బల్క్ పెరుగుతుంది అని ఒక చిన్న థియరీ ఉంటుంది. అది ఫాలో అయ్యి చేస్తే ఇంజురీస్ అవ్వవు. మనం ఏంటంటే చాలా మటుకు బల్క్ చేసేయాలి, సో దట్ పంపప్ చేసి చూపెట్టేసేయాలన్న ఆవేశంలో వెయిట్స్ ఎక్కువ లోడ్ చేస్తారు. ఆ లోడ్ని బాడీ తీసుకోదు. చచ్చినట్టు మన లోపల ఉన్న లిగమెంట్స్ టేర్ అవుతాయి. టేర్ అయింది, ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. పెయిన్ అయినప్పుడు ఇంకో చిన్న మిస్టేక్ చేస్తాం. పెయిన్లో ఉన్నప్పుడు అంటే అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు వీ నీడ్ రెస్ట్. షోల్డర్ జాయింట్కి రెస్ట్ అవసరం. మనం ఏం చేస్తాం, ఫస్టే ఫిజియోకి వెళ్ళిపోతాం. ఎందుకు? మధ్యలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వం. డైరెక్ట్గా నొప్పి వచ్చేసిందా, ఫార్మసీలో డబ్బు ఒక 10 రూపాయలు పెట్టి టాబ్లెట్ తీసుకున్నామా, ఫిజియోకి వెళ్ళిపోయామా, దట్స్ ఇట్. అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇది అయిపోతుంది కదా అని అనుకుంటున్నాం. అంటే పెయిన్ ఉండేటప్పుడే ఫిజియో చేస్తే ఆ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? అసలు నేను చేయను అసలు ఫిజియో ఆ టైంలో. ఐ డోంట్ సజెస్ట్ ఇట్ ఆల్. అక్యూట్ ఫేజ్లో గివ్ ఇట్ రెస్ట్. ఒక 1 to 2 weeks రెస్ట్ ఇవ్వండి, వెయిట్స్ ఎత్తకండి, దెన్ స్ట్రెంథనింగ్ ఇవ్వండి. సపోజ్ ఇందాక చెప్పిన చిరిగిందండి, చిరిగిన టైంలో ఇంకా స్ట్రెచెస్ చేస్తే చిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు హీల్ అవ్వనివ్వండి, హీల్ అయ్యాక ఎంతైనా చేయండి. సో ఇప్పుడు మీరు షోల్డర్ గురించే చెప్తున్నారు. సో షోల్డర్ మన రోహిత్ శర్మ చూసుకున్నా కూడా, సో అలాంటి స్పోర్ట్స్ వాళ్ళకి అది చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో డిస్లొకేట్ అయిపోయిన వెంటనే తను ఆటోమేటిక్గా తనంతట తానే సెట్ చేసుకుంటూ ఉంటాడు. అలా సెట్ చేసుకోవడం కుదురుతుందా? సో రిపీటెడ్గా అలా జరుగుతూ ఉంటే ప్రాబ్లం ఏమవుదంటారా? షోల్డర్ డిస్లొకేషన్ సొంతంగా రెడ్యూస్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే అది చాలా అన్స్టేబుల్ ఉందని అర్థం. చాలా అన్స్టేబుల్ అని. ఐ షో ఇట్ సింపుల్. ఇది మన షోల్డర్, ఈ బోన్ అనుకోండి, ఓకే. ఇది పైన ఉన్న షోల్డర్, ఓకే. చుట్టూ మజిల్స్ ఉంటాయి.
ఫస్ట్ దీని పక్కన లేబ్రమ్ అనే ఒక చిన్న సపోర్ట్ ఉంటుంది, దానిపైన క్యాప్సూల్ ఉంటుంది, పౌచ్ కైండ్ ఆఫ్ థింగ్, ఎన్సర్క్లింగ్ ద షోల్డర్, దానిపైన మనకి మజిల్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఇది షోల్డర్ డిస్లొకేట్ అయింది, జస్ట్ ఇమాజిన్, బయటకు వచ్చేసింది. బయటికి వస్తున్నప్పుడు ఇక్కడ లేబ్రమ్ని చింపుతుంది, బయట క్యాప్సూల్ని చింపుతుంది, బయట మజిల్స్ మధ్యలోకి వచ్చి షోల్డర్ ఈ హ్యూమరస్ అనే బోన్ ఇరుక్కుంటుంది. అది డిస్లొకేషన్, రైట్? రిటర్న్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫిక్స్ చేయాలి మనం, రైట్? కూర్చోబెడతాం, కానీ ఇది హీల్ అవ్వలేదుగా, ఈ లేబ్రమ్ హీల్ అవ్వలేదుగా, చుట్టూ ఉన్న క్యాప్సూల్ హీల్ అవ్వలేదుగా, మళ్ళీ పోతుంది, మళ్ళీ కూర్చోబెడతాడు, మళ్ళీ పోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్లొకేట్ అవుతున్నా కొద్దీ ఇది చిరగడం ఎక్కువ అవుతుంటుంది, ఇంకా వీక్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ టైమ్స్ డిస్లొకేట్ అయింది, ఓకే, హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ టైం కూడా అయిపోయింది అన్నప్పుడు అది రికరెంట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ లేబ్రమ్ హీల్ అవ్వలేదు, క్యాప్సూల్ హీల్ అవ్వలేదు, ఒక డెఫిసిట్ ఉంది, ఒక లక్యూనే ఉంది. సో కొంచెం సేమ్ ఇందాక థ్రోయింగ్ మూమెంట్ చేశారా బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్కి స్టెబిలిటీ తక్కువ. అంటే దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదు, సాధారణంగా వాళ్ళు తీసుకుంటారు కదా ట్రీట్మెంట్స్. సర్జరీ ఈ పదానికే జనాలు భయపడతారు, కానీ వాళ్ళు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే అన్స్టేబుల్ షోల్డర్తో ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? మీరు అన్న ఇన్సిడెంటే ఆయన గలిగాడు కానీ గొప్ప కాదు. హీ కుడ్ డూ దాట్. వెళ్ళిపోయింది కాబట్టి రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ మామూలుగా కూర్చోబెట్టడం, నార్మల్లీ ఫస్ట్ టైం డిస్లొకేషన్ది రిటర్న్ కూర్చోబెట్టడం, అదే రోహిత్ శర్మని ఫస్ట్ టైం డిస్లొకేట్ అయినప్పుడు కూర్చోబెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ రోహిత్ శర్మన ఇంకొకరాని కాదు, షోల్డర్ ఇక్కడ, ఓకే? ఫస్ట్ టైం అంత టైట్ అయింది, అంత కష్టమైంది. మేము కొన్ని మెనోవర్స్ ఉంటాయి, ట్రాక్షన్ ఇచ్చేసి అవసరమైతే మత్తి ఇచ్చేసి కూర్చోబెడతాం దాన్ని. అంత ఈజీగా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? దట్స్ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్. సో అంటే సర్జరీ చేసుకుంటే దాని మూమెంట్ అనేది కష్టం అవుతుంది అంటారా? నో, సర్జరీలో మేము ఏం చేస్తాం చెప్తాను. ది సేమ్ పిక్చర్లో ఇక్కడ చిరిగిపోయిన లేబ్రమ్ని కుట్టేస్తాం, పైన క్యాప్సూల్ని కుట్టేస్తాం, ఇది కూర్చోబెడతాం, రైట్? అంటే స్టెబిలిటీ, దాని అడ్డుకట్ట, దీన్ని రీఇన్ఫోర్స్ చేస్తాం, ఇది బయటికి వెళ్ళిపోకుండా ఆపుతాం. ఒక్కొక్కసారి చాలా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దీనికి పక్కన ఒక బోన్ కూడా పెట్టేస్తాం, బోన్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోకుండా ఆపేస్తాం. దట్ ఈస్ వాట్ వీ డూ. డ్యామ్ బర్స్ట్ అయింది, వాటర్ వెళ్ళిపోతుంది, డ్యామ్కి అడ్డు కూడా కట్టేస్తాం. దట్ ఈస్ వాట్ వీ డూ. దాని పేరు సర్జరీ, కానీ చెయ్యకపోతే యు గెటింగ్ మీ రైట్, లైక్ వెళ్ళిపోతుంది దాన్ని ఆపడమే సర్జరీ. సో సర్జరీ చేసిన తర్వాత ఎక్కువ రోజులు రెస్టింగ్ పొజిషన్లో ఉండాల్సిన నెసెసిటీ ఉంటుందా? మస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం డిస్లొకేషన్ అయినప్పుడు మీరు అడిగింది, ఒక 6 నుంచి 12 వారాలు కనుక జస్ట్ ఈ పొజిషన్లో షోల్డర్ కదలకుండా ఉంచేస్తే సెకండ్ టైం డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే కూర్చునేసింది కదా ఏమైంది, డాక్టర్లు అలాగే చెప్తారులే అనుకొని మళ్ళీ వాడేస్తారు, ఓపిక ఉండదు. సెకండ్ టైం డిస్లొకేట్ అవుతుంది. సెకండ్ టైం డిస్లొకేట్ అయ్యిందంటేనే ఈ డ్యామేజ్ ఎక్కువైంది. సో ఇట్స్ బౌండ్ టు డిస్లొకేట్ అగైన్ అండ్ అగైన్. అండ్ రెస్ట్ ఎందుకు అంటే ఈ రిపేర్ చేసిన టిష్యూ ఆర్ అటాచ్ చేసిన బోన్ హీల్ అవ్వాలి కదా. హీల్ అయ్యాక అగైన్ యూ కెన్ యూజ్ ద షోల్డర్, బట్ దట్ టేక్స్ టైం, డెఫినెట్లీ టేక్స్ టైం. ఆ టైంలో జెంటిల్ ఫిజియో ఉంటుంది, బలంగా వెయిట్స్ ఎత్తేయడం లాంటిది ఉండదు. 3 to 6 months ఇస్ ద యావరేజ్ టైం. ఆ టైం ఇవ్వగలిగితే ఎస్, షోల్డర్ కెన్ బీ బ్యాక్. సో నీ వరకు వచ్చేద్దాం. సో నీ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఏవేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది? సో ట్విస్ట్ అయ్యే టైంలో ఏవి డ్యామేజ్ అవుతాయి? నీ జాయింట్ అయితే ఈజీ టు సే అట్లీస్ట్ 30% ఆఫ్ ద రిక్రియేషన్ స్పోర్ట్స్ పర్సన్స్లో డ్యామేజెస్ ఉంటాయి. ఎందుకు అంటే లోడ్ అంతా, స్పోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఊరికే కూర్చొని ఆడే స్పోర్ట్స్ కాదు, రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. త్రోత్ ఉన్న మూమెంట్స్ కన్నా నీ పైన పడే లోడ్ ఎక్కువ. అండ్ యాంకిల్ ట్విస్టింగ్ అంటే అందరికి తెలుసు, కాళ్ళలో బెనుకుతూ ఉంటుంది, చిన్న లిగమెంట్ టేర్ అవుతుంది. ఒక 4 to 6 weeks రెస్ట్ ఇస్తే హీల్ అవుతుంది. ఎస్, హీల్ అవుతుంది మనం రెస్ట్ ఇస్తే. బట్ నీ జాయింట్ ఇస్ ఏ ట్రికీ థింగ్. ఐ విల్ టెల్ యూ వై. అనాటమికల్లీ కూడా లోడింగ్, మీరు పరిగెట్టేటప్పుడు నిలిచినప్పుడు వేసే లోడ్ అంతా కూడా మన ఇక్కడ ఈ కుషన్స్ పైన, ఈ కార్టిలేజ్ పైన, ఈ లిగమెంట్, క్రూషియల్ లిగమెంట్ అండ్ కొలాటరల్స్ పైన పడతాయి. సపోజ్ జస్ట్ ఇమాజిన్ పర్సన్, ఇప్పుడు మీరు పరిగెడుతున్నారు, సడన్గా ఫుట్బాల్లో ఒక కాలు అడ్డు వచ్చింది, ఓకే, ఒకరు అడ్డు పెట్టేసరికి మీరు బక్కలు అయిపోయారు, పడిపోయారు, కానీ కాలు ఫిక్స్ అయిపోయింది. అంటే ఇది ఫిక్స్ అయిపోయింది, ఇది సడన్గా డైరెక్షన్ మారిపోయింది, ఇటు మారిపోయింది.
ఇది జస్ట్ సేమ్ ఇమాజిన్, ఇటు బెండ్ అయింది, ఓకే. ఇది టేర్ అయిపోద్దిగా. దీని పని ఏంటి, సైడ్ నుండి ఇట్లా పట్టుకొని పొజిషన్లో ఉంచడం. ఇది టేర్ అయిపోయింది, ఓపెన్ అప్. సో అప్పుడు కాలు ఏమవుతుంది, జస్ట్ ఓపెన్ అయిపోతుంటుంది, స్టెబిలిటీ పోయింది. లైక్ వైజ్ ఇది తెగిపోయింది అనుకోండి సపోజ్, ముందుకు పడిపోతాం బికాస్ థైకి లెగ్కి మధ్యలో కనెక్షన్ పోయింది. ఇలాంటివి వీఆర్ హెల్ప్లెస్ బట్ టు ఆపరేట్. ఓకే. సో మొత్తం 5 లెగ్మెంట్స్ లో ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లమే. కొన్నిసార్లు పార్షియల్ టేర్ ఉంటాయి, అంటే కంప్లీట్ టేర్ అవ్వకుండా కొంచెమే జరుగుతుంటది. 1/3 ఆఫ్ ద సబ్స్టెన్స్ టేర్ అవడం, మెనిస్కస్ లో బాడీ మధ్యలో చిరగడం, కార్టిలేజ్ లో గ్రేడ్ 1 డ్యామేజ్ అవడం. కార్టిలేజ్ అంటే గుజ్జు అనమాట, లోపల ఉన్న సస్పెన్షన్ కోసం హెల్ప్ అయ్యే ఒక లూబ్రికేటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. అది డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ అయినప్పుడు పార్షియల్ టేర్లలో మనం ఫిజియో ద్వారా, టాబ్లెట్స్ ద్వారా, రెస్ట్ ఇవ్వడం ద్వారా అండ్ కొన్ని చోట్ల ప్లాస్మా ఇవ్వడం ద్వారా ఇవి హీల్ అవుతూ ఉంటాయి. సర్జరీ నీడ్ ఎప్పుడు అవసరం? సివియారిటీ. సపోజ్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక పరిగెత్తుతూ ఉన్నారు, పడిపోయారు, బట్ ఎక్స్రే నార్మల్ ఉంది. 25 years మేల్ పేషెంట్. ఓకే, ఎక్స్రే నార్మల్ ఉంది, బట్ నాకు నొప్పి తగ్గింది, అది జరిగి 6 weeks అయింది, కానీ పరిగెట్టడానికి నాకు ధైర్యం రావట్లే, మెట్లెక్కుతుంటే కాలు జారిపోతుంది, స్లిప్ అయిపోతుంది. టిపికల్ ఏంటి అంటే ఏసీఎల్ పోయింది అక్కడ, థై టు లెగ్ కనెక్షన్ పోయింది, నొప్పి ఉండదు. ఏసీఎల్ టేర్ ఫుల్ టేర్ అయినా కూడా ఫ్యూ వీక్స్ తర్వాత నొప్పి ఉండదు. జనాలు ఏమనుకుంటారు, నొప్పి తగ్గిపోయింది కదా, అయిపోయింది కదా అనుకుంటారు. నో, నొప్పి తగ్గింది కానీ మీ నడక మారిపోయింది. అది మళ్ళీ ఫిక్స్ చేసుకొని కొత్తది వేసుకుంటే, రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే నీ ఈజ్ బ్యాక్. కార్టిలేజ్ గుజ్జు గ్రేడ్ 1 డ్యామేజ్, నో ఇష్యూస్. గ్రేడ్ 2 ఓకే, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది, మెట్లకి దిగేటప్పుడు కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది, ముందు పక్క నొప్పి. టిపికల్ ఆడవాళ్ళు చైర్లో కూర్చొని లేచేటప్పుడు ముందు పక్క నొప్పి వస్తూ ఉంటుంది, టిపికల్ ఆఫ్ ఇట్. 30 to 35 years ఫీమేల్స్, ఎస్, కార్టిలేజ్ డ్యామేజ్. వాళ్ళకి వీ మైట్ హ్యావ్ టు గో ఫర్ ప్లాస్మా ఇంజెక్షన్, దెన్ ఫిజియో. జస్ట్ ఇంకోటి, ఓన్లీ ప్లాస్మా ఈజ్ ఆఫ్ నో యూస్. ఓన్లీ ప్లాస్మా అయితే యాడెడ్ టు దాట్ ప్రాపర్ ఫిజియో ఉండాలి, వెయిట్ లాస్ ఉండాలి, వాటర్ ఇంటేక్ బాగుండాలి, రెస్ట్ ఉండాలి, అండ్ స్క్వాటింగ్స్ తగ్గించాలి, కొన్ని రోజులు సాల్ట్ తగ్గించాలి. ఇవన్నీ మాడిఫై చేస్తే ఎస్, దట్ ఈస్ హెల్ప్ఫుల్. ఓన్లీ ప్లాస్మా పర్సేతో 100% యూ కాంట్ అచీవ్ థింగ్స్. అదే కాకుండా గ్రేడ్ 4కి వెళ్ళిపోయారు అంటే కంప్లీట్ కార్టిలేజ్ పోయింది, బట్ రీప్లేస్మెంట్కి ఏజ్ కాదు. వెరీ యంగ్ ఫీమేల్ 30-40s యాజ్ యూ సెడ్, కార్టిలేజ్ మొత్తం పోయింది. వాట్ టు డూ? కార్టిలేజ్ పక్కన నార్మల్ ఏరియా నుండి కార్టిలేజ్ తీసి అక్కడ పెడతాం. ఓట్స్ అని, మొజాయిక్ ప్లాస్టిక్స్ అని ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. సో నార్మల్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ కార్టిలేజ్ పోయింది, ఓకే, ఇది పెయిన్ వస్తుంది, కూర్చోలేరు, నీల్ డౌన్ చేయలేరు, మెట్లకి దిగలేరు. సో ఇక్కడ స్పేర్లో ఉన్న కార్టిలేజ్ తీసి ఇక్కడ పెడతాం. ఇక్కడ ఇంత ప్యాచ్ తీసి ఇక్కడ వేయచ్చు, ముక్కలు చేసి వేయచ్చు. దేర్ ఆర్ టెక్నిక్స్. సో కీ హోల్ సర్జరీస్ అలా అనమాట. అవసరమైతే కొంచెం ఓపెన్ చేసి చేస్తాము. దేర్ ఆర్ ప్రొసీజర్స్. ఓకే, సో ఎంత కాలం పాటు మళ్ళీ ఆ మనిక అనేది ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ రీప్లేస్ చేసిన తర్వాత? డిపెండ్స్ ఆన్ యూ. అక్కడ వేసేది ఏ కార్టిలేజ్, పేషెంట్స్ ఓన్ కార్టిలేజ్, బయట నుండి వేయట్లా. అఫ్ కోర్స్ ఆటో అలోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి, సింథటిక్ కూడా ఉన్నాయి. ఇవి వాళ్ళ హెల్త్, కార్టిలేజ్ ఎంత హెల్తీగా ఉన్న దాన్ని బట్టి దాని అవుట్పుట్ ఉంటుంది. బట్ యూజువల్లీ 5 to 8 years వస్తూ ఉంటుంది. ఇఫ్ ద పేషెంట్ మెయింటైన్స్ ఇట్ వెల్ అండ్ మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండి, ఫిజికల్ యాక్టివిటీ అండ్ క్వాడ్రిసెప్స్, థై మజిల్ స్టోన్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఎస్, కొంచెం లాంగ్ టర్మ్. సో ఏసీఎల్ టేర్ అయితే ఏం జరుగుతుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం పీసీఎల్ టేర్ అయ్యేటప్పుడు కూడా ఎలా ఉంటుంది లక్షణాలు? పీసీఎల్ తో చిన్న కొంచెం లిబర్టీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఏసీఎల్ అండ్ పీసీఎల్ లో మాక్సిమం లోడ్ తీసుకునేది ఏసీఎల్. 70% ఆఫ్ ద లోడ్ ఇస్ టేకెన్ బై ఏసీఎల్. సో పీసీఎల్ పైన లోడ్ కాస్త తక్కువ ఉంటుంది. పీసీఎల్ పార్షియల్ టేర్ ఉండి ఏసీఎల్ ఇంటాక్ట్ ఉందనుకోండి, వీ కెన్ లిటిల్ రిలాక్స్. ఎందుకంటే దట్స్ ఆల్ అబౌట్ పెయిన్. ఆటల్కి మళ్ళీ ఫిజియోథెరపీతో, ప్లాస్మాతో, మెడికేషన్స్తో వి గివ్ ఏ వెరీ ట్రయల్ ఇస్తాం. పీసీఎల్ కంప్లీట్ టేర్ ఉంటే మాత్రం వి రిపేర్ ఇట్. టుగెదర్ ఉంటే రెండు రిపేర్ చేయాల్సిందే. బట్ పార్షియల్ పీసీఎల్ టేర్స్ మాత్రం ఇఫ్ ఏసీఎల్ ఇస్ ఇంటాక్ట్ వీ కెన్ గో నాన్ సర్జికల్. ఆ లిబర్టీ పీసీఎల్ మనకి ఇస్తుంది. సో పెయిన్ కొంతమందిలో తెలీదు అని చెప్తూ ఉంటారు. సో అట్లీస్ట్ స్వెల్లింగ్ అయినా కనిపిస్తుందా ఇవి టేర్స్ అయ్యేటప్పుడు? నాట్ ఇన్ ఎవ్రీ కేస్. మీకు లోపల మీ మెనిస్కస్ చేరింది అనేది మీకు ఇనిషియల్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ తప్ప తర్వాత మీకు అదేం తెలియదు. బట్ ఇంత ఉండాల్సిన గ్యాప్ ఇంతకు తగ్గుతూ ఉంటుంది. అంటే థైకి లెగ్కి మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. సో బోన్ టు బోన్ ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్రే వైజ్గా రేడియలాజికల్లీ 6 months బ్యాక్ ఉన్న పిక్చర్ 6 months తర్వాత ఉండదు.
ఓకే. ఓకే. అప్పుడు మీకు నీ జాయింట్ ఎరోజన్ వల్ల నొప్పి అనేది తెలుస్తుంది. దట్ ఈజ్ ఆర్థరైటిస్. బట్ దట్ ఈస్ సెకండరీ ఆర్థరైటిస్. దట్ ఈస్ నాట్ డీజనరేటివ్. ఏజ్‌తో సంబంధం లేదు. ఈ ట్రామా వల్ల, ఈ ఇంజ్యూరీ వల్ల అరిగిపోయిన నీ జాయింట్ అది. ఓకే. సో, ఒకవేళ ఇప్పుడు మీరు కార్టిలేజ్ గనక ఒకవేళ అరిగిపోతే ఎలా రీప్లేస్ చేస్తారనేది చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ కుషనింగ్‌లా పనిచేసే ఈ మెనిస్కస్ కూడా Yeah. టేర్ అయితే ఏం చేస్తారు? చెప్పాను. మెనిస్కస్ విషయంలో వీఆర్ యాక్చువల్లీ టైలర్స్. ఐ ఆల్వేస్ సే దిస్ టు మై పేషెంట్స్. వీఆర్ టిపికల్ టైలర్స్. కాకపోతే రిఫైన్డ్ టైలర్స్. చిన్న రంధ్రాలు పెడతాం. నీ జాయింట్‌లో ముందు పక్క 1 సెంటీమీటర్ హోల్స్ పెడతాం. దట్ ఈస్ కాల్డ్ కీ హోల్ సర్జరీ, ఆర్థోస్కోపీ. లోపలికెళ్ళిపోయి ఇక్కడ చిరిగిందనుకోండి కుట్టేస్తాం. హ్మ్. అంటే సపోజ్ చిరిగిన ప్యాటర్న్, డెప్త్, లొకేషన్ అన్నీ చూసుకొని మళ్ళీ దాన్ని జోన్స్ ఉంటాయన్నమాట. జోన్స్ ఏరియాస్ ఉంటాయి. హ్మ్. గ్రేడ్ 1, 2, 3 జోన్స్ అండ్ రెడ్ జోన్, వైట్ జోన్ అలా ఉంటాయి. దాన్ని బట్టి ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, రిపేర్ చేయాలా, ట్రిమ్ అవుట్ చేయాలా అని ఓకే. ఆలోచిస్తాం. ఓకే. ఏజ్ ఎంత పేషెంట్ది, మిగతా టిష్యూస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి బ్యాలెన్స్ ద మెనిస్కస్. చిరిగిపోయి పీలికలు అయిపోయింది అనుకోండి, రిపేర్ చేయడానికి రాదు. సో ట్రిమ్ అవుట్ చేసేస్తాం ఎడ్జెస్. ఓకే. ఓకే, సో దట్ పెయిన్ పోతుంది. రైట్. హ్మ్. లేదు హెల్తీగా ఉంది టిష్యూ, యంగ్ పేషెంట్, రిపేరబుల్ ఉంది మెనిస్కస్, ఒక హ్మ్. బయట పడుతుంది అంటే కుట్టడానికి ఒక ఒక బట్టని కుట్టాలంటే బట్ట కూడా స్ట్రాంగ్ ఉండాలి. అవును. లేనప్పుడు మనం కుట్టలేము. హ్మ్. సో మెనిస్కస్ హెల్తీగా ఉంది, టేర్ మాత్రమే ఉంది. నేనైతే పర్సనల్గా ఆల్వేస్ 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 ట్రై టు రిపేర్ ద మెనిస్కస్. ఎవరి ఆలోచన వాళ్ళది. ఇర్రిపేరబుల్ ఉంటే నేను తీసేస్తాను. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హ్మ్. న్యాచురల్గా ఉండే నేను ప్రిజర్వ్ చేయాలని ట్రై చేస్తాను. హ్మ్. దట్స్ ద వెరీ రీజన్ నేను రీప్లేస్మెంట్ సర్జరీ కూడా అన్లెస్ ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వచ్చేసింది, కాళ్ళు వంకర అయిపోతున్నాయి, ఎనీహౌ ఏజ్ కూడా 60 దాకా 55 దాకా వచ్చేసారు కదా అంటే తప్ప నేను నీ జాయింట్ సర్జరీ కూడా రీప్లేస్మెంట్ కూడా ఐ ట్రై టు పోస్ట్పోన్ థింగ్స్ ఓకే. అట్లీస్ట్ టిల్ 55. హ్మ్. అప్పటి వరకు న్యాచురల్ సి గాడ్స్ గివెన్ నీ బెస్ట్ నీ. హ్మ్. బట్ తప్పదు, రీప్లేస్ ఇట్. ఇంటాలరెంట్ పెయిన్ ఉంది, రీప్లేస్ ఇట్. సో, రిపీటెడ్‌గా ట్విస్ట్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు నీయే రిపీటెడ్‌గా ట్విస్ట్ అవుతూ ఉందంటే ఏమవుతది? మమ్మల్ని ఎక్కువసార్లు కలవాల్సి వస్తుంది. ఓకే. అసల అంటే లిగమెంట్స్ అన్నీ గూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. మల్టీ ఓకే. లిగమెంటస్ ఇంజురీ అంటుంది. అవి యూజువల్లీ నార్మల్ పీపుల్‌లో రావు. టిపికల్ ఆర్టీఎస్ హెవీ యాక్సిడెంట్ అయిందనుకోండి, హై ఇంపాక్ట్‌లో కాలు కొన్ని కంప్లీట్‌లీ వెనక్కి తిరిగిపోయే సిట్యుయేషన్స్ ఉంటాయి. సో ఎనీ యాక్సిడెంట్స్ అలాంటి టైంలో. డెఫినెట్లీ. అండ్ ఓకే. ఫుట్బాలర్స్‌లో హాకీ, ఫుట్బాల్ అంటే హెవీ స్పోర్ట్, రగ్బీ ఈటిల్లో త్రో బాల్స్ చేసే వాళ్ళలో అంటే హెవీ స్పోర్ట్స్ ఇంపాక్ట్ ఉండే వాళ్ళలో హ్మ్. జస్ట్ ఇదే పిక్చర్ అండి. అన్నిటికీ ద సేమ్ థింగ్. దీన్నే ఇమాజిన్ చేసుకోండి, రివర్స్ తిప్పిపోయింది. హ్మ్. సో అన్ని కనెక్షన్ తెగిపోతాయి. హ్మ్. సో వాళ్ళని అలాంటి నీస్‌ని కూడా దేర్ ఇస్ నో ఛాన్స్ టు రికవర్. వీ హ్యావ్ టు ఆపరేట్. ఒకేసారి చేస్తామా, స్టేజెస్‌లో తీసుకుంటామా, ఫస్ట్ 2 చేసుకొని తర్వాత 2 చేసుకుంటామా అనేది ఆన్ టేబుల్ డిసైడ్ తీసుకుంటాం. ఫస్ట్ ఎంఆర్ఐ, సీటీస్ అన్నీ తీసుకొని వి ప్లాన్ సర్జరీ. రైట్. నేనైతే ఐ ప్రిఫర్ పర్సనలీ 2 స్టేజ్ ఆటిల్లో. ఓకే. సో, ఎస్పెషల్లీ లెగసీ హాస్పిటల్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో, కంపేర్ చేసుకునేటప్పుడు అదర్ హాస్పిటల్స్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత బెటర్ అంటారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చేసుకున్నాక పేషెంట్ నవ్వుతూ ఇంటికెళ్ళాలండి. ఆ టార్గెట్‌తో నేను ఈ హాస్పిటల్ పెట్టాను. ఓకే. ఒక సర్జరీ అయ్యాక వాటెవర్ ద కేసెస్, అది రీప్లేస్మెంట్ అయినా, కీ హోల్ అవ్వనివ్వండి, స్పైన్ అవ్వనివ్వండి, ఎనీ సర్జరీ వెళ్ళేసరికల్లా అంటే 3rd to 4th డే పోస్ట్ ఆప్ కల్లా నవ్వుతూ బయటికెళ్ళాలి. ఆ టార్గెట్‌తో వి ఆపరేట్ ఆన్ ద పేషెంట్స్. సర్జికల్లీ వి డూ రీప్లేస్మెంట్ సర్జరీస్, వి డూ కీ హోల్ సర్జరీస్, ఆర్థోస్కోపీ, షోల్డర్, నీ సర్జరీస్ అన్నీ చేస్తాము, స్పైన్ కూడా చేస్తాము. వి డూ హ్యావ్ ప్రాపర్ టీమ్, న్యూరో సర్జన్ ఇన్ హౌస్ ఉన్నారు. అండ్ షోల్డర్స్కోపీ వి డూ హ్యావ్ ఇన్ హౌస్ స్పెషలిస్ట్. అండ్ we do all sorts of other surgeries as of now. రైట్. సో, ఇట్లా స్పోర్ట్స్ ఇంజురీస్ జరగకుండా ఉండేందుకు సో, ఇలా వీకెండ్స్‌లోని ఎప్పుడో ఒకసారి ఇలా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఇలాంటి విషయాల్లో? స్పోర్ట్స్ ఎంతసేపు ఆడతారో అట్లీస్ట్ అందులో హాఫ్ టైం మీరు స్ట్రెచెస్ చేయాలి. దట్స్ మ్యాండేట్‌గా చేసుకోండి. అండ్ ఆ రోజు మాత్రమే స్ట్రెచెస్ చేసుకోవడం కాదు, ఎవ్రీడే ఒక 5-10 మినిట్స్ లెగంగానే బాడీ ఆల్ ద లిగమెంట్స్, ఆల్ ద బేసికలీ జాయింట్స్ని మూవ్ చేయండి. హ్మ్. ఆల్ ద జాయింట్స్ని మూవ్ చేయండి. అండ్ హెల్తీ డైట్ తింటూ 10 మినిట్స్ ఎండలో పని చేసుకోండి. హ్మ్. అప్పుడు జాయింట్స్కి ఏం కావు. అండ్ ప్లీజ్ స్మోక్ అయితే వద్దు. ఓకే.
స్మోక్ లంగ్స్కే కాదు మా జాయింట్స్ కూడా చాలా డేంజర్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో స్పోర్ట్స్ ఇంజురీస్ అని అంటే అసలు ఏమేమి ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయి? దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.